ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకొని కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. ఇంత దారుణ ఓటమిని పార్టీ నేతలు ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ ఓటమిని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఊహించలేకపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ సైలెంట్ అయిపోయారు. ఎన్నికల ఫలితాలు తర్వాత పార్టీ నాయకులతో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తన సొంత నియోజకవర్గం అయిన పులివెందులలో 3 రోజులు పర్యటన చేశారు. ఆ తర్వాత అట్నుంచి అటే బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ నుంచే తన రాజకీయ వ్యూహాలకు జగన్ పదును పెట్టారు. తాను పూర్తిగా ప్రజల్లోకి వచ్చే విధంగా జిల్లాల పర్యటనకు మాజీ సీఎం జగన్ సిద్ధమవుతూ ఉన్నారు. దీనిలో భాగంగానే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ డిసైడ్ అయ్యారు. ముందుగా పార్టీ నేతలు, కేడర్ను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు వైసీపీ అధినేత ఈరోజు తొలి అడుగు వేయనున్నారు. దీనిలో భాగంగానే నెల్లూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించబోతున్నారు. ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంట్, మహిళపై దాడి, కారంపూడి సీఐపై హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపించారు. గురువారం జైలుకు వెళ్లి మరీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. అనంతరం జగన్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీకి జిల్లా ప్రజలు పట్టం కట్టారు. 10కి 10 స్థానాలు గెలిచి వైసీపీ చరిత్ర సృష్టించింది. అలాంటి జిల్లాలో 2024 ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. దీంతో జగన్ ఈ జిల్లా నాయకత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.